చిన్న కుటుంబం, 3 పిల్లలు, ఒక భార్య, ఇంటి పెద్ద మనిషి. అనారోగ్యం పాలై ఇంటి పెద్ద మనిషి చనిపోతాడు. ఎంత గరీబులు అంటే వాళ్ళు ఆ ఇంటి పెద్ద మనిషి ఏదో రోజు కూలికోవాలి, తేవాలి, ఆ ఇంటి ఇల్లాలు వండాలి, పిల్లలు తినాలి. అలాంటి పరిస్థితులు అనారోగ్యం పాలయ్యి ఇంటి పెద్ద మనిషి చచ్చిపోతాడు. అయిపోతుంది. ఒక 2-3 రోజులు బంధువులు పంపిస్తారు తినుండని. ఇక 4వ రోజు నుంచి బంద్. ఎవరైనా ఒకరోజు 2 రోజులు, ఏ చుట్టమైనా ఏ పట్టమైనా. నువ్వు మొదటి రోజు పోయినప్పుడు ఎంత చుట్టమైనా, ఎంత పెద్ద చుట్టమైనా, పోయిన రోజు చికెను, దాని తర్వాత తెల్లారి పప్పు, దాని తర్వాత నువ్వు ఇంకా ఉన్నావంటే నీకు కారం పెట్టే పంపిస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో 3 రోజులు పంపిస్తారు తిననికే. 4వ రోజు నుంచి పంపరు. పిల్లలు ఒదిక్కు ఆకలికి అలమటిస్తుంటారు. ఆ ఇంటి మనిషి ఆ ఒదిక్కు పిల్లలను వదిలేసి ఇంకో పనికోవాలంటే ఎక్కడ కూడా కాదు. ఆకలి తట్టుకోలేక ఆ ఇంటి పెద్ద పిల్లానికి జ్వరం పట్టుకుంటుంది. మంచాన పడతాడు. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్ల ఉంటుంది కదా పాప, ఆ పాప వచ్చి తల్లిని అడుగుతుంటుంది. అమ్మ అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని చెప్పి అడుగుతుంది. ఎందుకమ్మా అట్లా అంటున్నావు అంటే, అమ్మ అప్పుడు నాన్న చనిపోతున్నాయి కదా, మనకు చుట్టాలు వచ్చి అన్నం పెట్టినరు, మరి అన్నయ్య చనిపోతే అట్లనే అన్నం తింటామేమో అని చెప్పి అంటాడు. ఈడ ఏముందంటే ఇప్పటికీ ఎంతోమంది నిరుపేదంగా మొత్తం తిండి లేక ఏం చేసుకోలేక ఇప్పుడు నిన్న మనం చూసిన నా కన్నారా చూసిన చెప్తున్నా చూడు. ఓ రైల్వే స్టేషన్లో నేను డైలీ వచ్చే రైల్వే స్టేషన్లో 2 రోజుల కింద ఎవరినో పెద్ద మనిషి, మరి ఆయన వచ్చి ఉన్నాడా, మరి ఇంటోళ్ళు వచ్చి తెచ్చి పడేసిండ్రు ఆడా, ఏందో తెలియదు. మొత్తం మీద ఓ పెద్ద మనిషిని తెచ్చి ఆడ పడేసిండ్రు. మొన్న సాయంత్రం నుంచి కనబడుతున్నాడు. నిన్న మార్నింగ్ డ్యూటీకి వస్తుంటే మొత్తం బాత్రూమ్ గీత్రూమ్ అందులో పంచలనే పోయిండు, ఈగలు పట్టినాయి, ఇక మొత్తము రకంగా అయిండు. అరే అమ్మాయి తిండేందో, ఆ చలికేందో, ఏం కథనో పోలీసులకు చెప్పిన నేను. అరే పలానా పెద్ద మనిషి ఉన్నాడు, కొద్దిగా మనం చూడండి సార్, పట్టించుకోండి అని చెప్పిన నేను. వాళ్ళు వచ్చినామా, డ్యూటీలు చేసుకున్నామా, జీతాలు పడ్డాయా, పోయినామా, సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళు ఎవరున్నారు ఈ జమానకు? మరి ఏమైందో ఏం కథనో నిన్న మెల్ల వాకింగ్ చేస్తుంటే స్టేషన్ వాళ్ళు అంతా ఇప్పుడు ఏడవైనా ఆవుల కొడుకు మొత్తం గంజాయికి అలవాటైనరుగా, గంజాయి తాగుతుంటే అరే లేడీస్ వాకింగ్ చేస్తున్నారు, జెంట్స్ వాకింగ్ చేస్తున్నారు. అరే అమ్మ ఏంది ఇది అని చెప్పి అనుకొని పోయి పోలీసులు చెప్పిన, అన్న అక్కడ లాస్ట్ గంజాయి తాగుతున్నారు, మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు అని చెప్పి అడిగిన నేను. అంటే అన్న మేము కరెక్ట్ ఎంతమంది, మేము కూడా ఎంత అని చేయాలి, ఆడ పెద్ద మనిషి ఆకలి కొని సరిగ్గా మనిషి